హలో అండి, ఇదేంటి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మేమైతే పచ్చి పులుసు అంటామన్నమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎండుమిర్చితోటి, ఇంకోటి పచ్చిమిర్చితోటి. ఇప్పుడు నేను ఎండుమిర్చితో చూపిస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళు పచ్చిమిర్చితో చేస్తారు. ఊరు వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే దీనికోసం నేను ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. 2 లీటర్స్ వాటర్కి దాన్ని నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. చాలా వరకు ఎండుమిర్చిని నిప్పుల్లో కాల్చి దాన్ని చేతితో క్రష్ చేస్తారు. మనకి ఇప్పుడు అలా అవైలబుల్ లేదు కాబట్టి నిప్పులు, నేను పొయ్యి మీద వితౌట్ ఆయిల్ తోటి బాండీలో సన్నని సెగ మీద చక్కగా అలా క్రంచ్ అయ్యేటట్టు వేయించి పక్కన పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి వేసుకుని చక్కగా మెత్తగా క్రష్ చేసుకోవాలండి. అలా క్రష్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో దాన్ని చక్కగా మెత్త గుజ్జంతా తీసేసి వడకొట్టుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్లో వేసేసుకోవాలండి. సాల్ట్ కూడా మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే మనం ఏదైతే ఎండుమిర్చిది నూరు పెట్టుకున్నామో దాన్ని కూడా కలిపేసుకోవాలండి. దాంతోపాటు ఒక స్పూన్ పసుపు అండ్ కొంచెం బెల్లం ఏంటంటే మీరు ఎంత స్వీట్ తినగలరో దానికి తగ్గట్టు వేసుకోవాలండి. మేమైతే కొంచెం మీడియంలో తింటాము, మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువగా కాదు, మీడియంలో తింటాం అనమాట. చక్కగా వేసేసి అన్నీ కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు బెల్లం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఆ ఎండుమిర్చి స్పైసే మనకి కారం లేకుండా చక్కగా సరిపోతుంది అనమాట. దాని తర్వాత తాలింపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి అండ్ కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేగేసిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అందులో ఈ తాలింపు వేసేసుకుని కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం రైస్ తీసుకుని అందులో ఈ పచ్చి పులుసు వేసుకుని టేస్ట్ చేస్తానండి. ఒకటండి, అంటే ఏదో వీడియో కోసం చెప్తున్నామని కాదు కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో పాటించట్లేదు కానీ ఇంతకుముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు గ్రహణం పడుతుంది కదా, ఆ టైంలో కత్తితో కోసినవేవి తినకూడదని చెప్పేసి ఈ పచ్చి పులుసుని ఎక్కువ సమయం ఆ గ్రహణ సమయంలో చేసేవాళ్ళు అండి. ఇవేంటి కత్తితో కోసేది ఏముండదు, చక్కగా ఎండుమిర్చిని కాల్చేసి చేత్తో నలిపేసి ఆ ఉల్లిపాయలని అలా పైన పొరలుగా తీసేసి అందులో ఉప్పు ఇవన్నీ కలిపేసేసి వేసేసేవాళ్ళు అనమాట. ఆ టైంలో మేము గ్రహణం టైంలో చిన్నప్పుడు ఎక్కువ సార్లు తినే ఫుడ్ ఏదంటే ఈ పచ్చి పులుసు అండి. అప్పుడు బాగా అలవాటైంది. ఇప్పుడు నేను మా పిల్లలకు కూడా టేస్ట్ చేయించాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.